మీరు ఓన్లీ మేల్స్ వాయిస్‌ని మిమిక్రీ చేస్తారా? ఈవెన్ ఫీమేల్స్ వాయిస్‌ని కూడా ఇమిటేట్ చేస్తారా? ఫీమేల్ కూడా ఇమిటేట్ చేస్తానండి. చాలా ఇంటర్వ్యూలో, చాలా స్టేజ్ షోస్‌లో నిర్మలమ్మ గారి వాయిస్ చేశాను. అలానే బేబీ షామ్లి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లో చిన్న పాప ఉంటుంది. ఇప్పుడు 'ఓయి' సినిమాలో హీరోయిన్. అప్పుడు చిన్న పాప చిరంజీవి గారిని హెలికాప్టర్లో వెళ్తూ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు బెడ్ మీద ఆ పాప ఉంటుంది. అప్పుడు ఆ బేబీ షామ్లి సాడ్గా చిరంజీవి వైపు చూస్తూ మాట్లాడే క్యూట్ క్యూట్ వాయిస్ ఉంటుంది, చాలా హస్కీగా. రాజు, నువ్వు కోపంటే ఒక మాట అడుగుతా, అసలు కోపడుతున్నా రాజు. అక్కకి బాగా చూసుకోవాలి. అక్క ఉంగరం అడిగాక తీసుకో. రాజు గుడ్ బాయ్. పైనుండి చూస్తూనే ఉంటా. రాజు ఎప్పుడు ఆడకూడదు. ఇలా బేబీ షామ్లి క్యూట్ క్యూట్ వాయిస్. అలానే నిర్మలమ్మ గారు మన తెలుగు పాపులర్ ఇక్కడికి వచ్చి తెలుగు పాపులర్ గురించి మన ఛానల్ గురించి చెప్తూ ఏమైనా మాట్లాడమంటే ఎలా మన నిర్మలమ్మ గారు మాట్లాడతారు. మన నిర్మలమ్మ గారు మన బామ్మగారు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోలకి మదర్గా బామ్మగా వేసి యాక్ట్ చేశారు. నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందమ్మా. నన్ను మరి తెలుగు పాపులర్ ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటే మనసంతా హాయిగా ఉంది. నువ్వు కూడా చాలా చక్కగా చేస్తున్నావు బంగారు తల్లి. ఎప్పుడు నువ్వు చల్లగా ఉండాలి, ఇంకా పెద్ద యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం అమ్మా. నేను ఎంతోమంది హీరోలకి బామ్మగా అమ్మగా నటించానమ్మా. చాలా సంతోషం అమ్మా. ఏం డైలాగ్ చెప్పాలమ్మా? దట్ వాజ్ ఆసమ్ రియల్లీ. చాలా బాగా చేశారు. ఈవెన్ యాజ్ ఎ కిడ్ కూడా మీరు బాగానే మాట్లాడారు. ఈవెన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆసమ్. అండ్ ఇవి కాకుండా లైక్ మీరు ఓల్డ్ జనరేషన్ హీరోస్, యాక్టర్స్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తారు అని విన్నాను. అండ్ లైక్ వేరియేషన్స్, వాళ్ళ వాయిస్లో వేరియేషన్స్, లైక్ ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుంటే తను యంగ్గా ఉన్నప్పుడు ఒకలాంటి వాయిస్ ఉండేది. ఇంద్ర ఆ మూవీస్లో ఒక వాయిస్ ఉంది. ఇప్పుడు తీసుకుంటే తన వాయిస్ వేరేలాగా ఉంది యాజ్ ఎ పొలిటీషియన్. అవి కూడా మీరు వేరియేషన్స్ కూడా మీరు చేయగలరా? చేస్తానండి. ఎందుకంటే వేరియేషన్ నేర్చుకుంటే అప్డేట్ అవుతున్నట్టు ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం వస్తే అప్పుడు ఈ అప్డేట్కి తగ్గట్టు వాయిస్లో ప్రజెంట్ చేయడానికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు అత్తకెముడు అమ్మాయికి మొగుళ్ళలో విజయశాంతి గారి దగ్గర కాస్త డ్రింక్ చేసి మాట్లాడేటప్పుడు రేఖా శశి రేఖ నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పచెబుతావా రేఖా శశి రేఖ? నేను గెట్ అవుట్ అనకముందే రేఖా శశి రేఖ నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పచెబుతావు రేఖ. ఇది ఒక రేంజ్ వాయిస్ అండి. దాని తర్వాత ఇంద్ర కాస్త బేస్ అండ్ రాయలసీమలో ఉన్న ఆ సినిమా పవర్ను చూపించాలి కాబట్టి అప్పుడు బేస్ వాయిస్. రాలనుకున్నావా, రాలేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలు మార్చుంటాడనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం, వీర మనోహర రెడ్డి. ఈ టైప్ ఉండే. దాని తర్వాత శంకరదంబి బేస్లో ఫన్నీయెస్ట్ క్యారెక్టర్. ఏం లేకమ్మా ఊరుకోడు, ఇంగ్లీష్లో మాట్లాడమంటో మాట్లాడితే అర్థం కాదు. అంటే హౌస్ ప్లాస్టింగ్ ఫెస్టివల్ నాట్ అంటే ఇల్లు అలకగానే పండగ కాదు అని అనమాట. పోమలిగమ్మా ఏమిటిది సనైటా నా చిట్టి కనపడితే నా గురించి చెప్పు సనైటా. ఇదొక రకమైనది. అలానే ఒక పొలిటికల్ సభల్లో కానీ ఆడియో ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఆ మాట్లాడే వేరియేషను ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు.
ఒక చిన్న సంస్థగా వెలుగొంది. తెలుగు పాపులర్ ఛానల్ ఇప్పుడు అంతంతై వటుడింతే అన్నట్టుగా ఇంత చక్కగా రన్ అవుతుంటే ఇక ఏం మాట్లాడను, ఏమి చెప్పను. అసలు నాతో పాటు రామ్ చరణ్ కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ టైం ఖచ్చితంగా రామ్ చరణ్ ఇక్కడ మీరే ఇంటర్వ్యూ చేయాలి. ఓకే. వావ్! ఈవెన్ మనం నాగార్జున గారిని తీసుకున్న తను లైక్ పాత మూవీస్ తీసుకుంటే గీతాంజలి, శివాలో తన వాయిస్ వేరేలాగా ఉంది, మధ్యలో మారింది, ఇప్పుడు మళ్ళీ మారింది. ఇది కూడా చేసి చూపించండి. ఖచ్చితంగా అండి. లేచిపోదానన్నా, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు. ఏ ఏ ఏ ఈ చావు గురించి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటే మళ్ళీ ఏమిటిది? ఏ హాస్కీ వాయిస్ ఉండేదండి. దాని తర్వాత నాగేశ్వరరావు గారు చెప్పినట్టు నాగేశ్వరరావు గారు వాయిస్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో నన్ను అందరూ అన్నారు మొదట్లో ఆడపిల్ల వాయిస్ అని. దాని తర్వాత వాయిస్ ఎక్సర్సైజ్ చేయటం, ఆ వాయిస్ బేస్ రావటం ఇప్పుడు చాలా బాగుంది అంటున్నారు. కనుక వాయిస్ ఎక్సర్సైజ్ ఏముందమ్మా, పొద్దున లేచి అలా చేస్తే వాయిస్లో బేస్ వచ్చేస్తుంది అని చెప్పినట్టు నాన్నగారి సూచనలు తీసుకొని ఉంటారు ఖచ్చితంగా నాగార్జున గారు. దాని తర్వాత షోమని నువ్వు వస్తావని ఆ టైంలో షోమనిలో నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. మొన్నటిదాకా మీరేం చేశారో నాకు తెలియదు. మానేయండి, మానేయటానికి ట్రై చేయండి. చెప్పాడుగా ఈ శివమణి కాస్త మెంటల్ అని. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. 2 నిమిషాల్లో వస్తా. నా నెంబర్ తెలుసుగా, 98480922 ఏదో ఒకటి రాసుకోండి. ఆయన నాగార్జున గారు. దాని తర్వాత అన్నమయ్యలో ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అసలు క్లైమాక్స్లో అందరికి అసలు కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎదురైనప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు కళ కాదు కదా, కల్పన కాదు కదా, వెంకటేశ గోవింద ఈ భక్తుని చూడటానికి వచ్చావా స్వామి? నటన సూత్రధారి. అంత అద్భుతంగా నటించారు. దాని తర్వాత మీలో ఎవరు కోటేశ్వరుడు వచ్చింది. అప్పుడు ఇంకా ప్రజలతో కనెక్ట్ అవుతూ అప్పుడు మాట్లాడే అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది? మీ సత్తాకి మా సత్కారం. మీలో ఎవరు కోటేశ్వరుడు? నేను మీ నాగార్జున. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు త్వరగా ఆన్సర్లు చెప్పండి. ఈ హాట్ సీట్లో కూర్చోండి. ఈ చేంజ్ ఓవర్స్ వస్తూ ఉన్నాయి అనమాట అండి. ఓకే, చాలా బాగా చేశారు. అండ్ వన్ రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూవర్స్, ఐస్ క్లోజ్ చేసుకొని తన వాయిస్ వింటే మీకు డిటో టు డిటో ఆర్టిస్ట్లు మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ వీడియో వాచ్ చేస్తూ బెస్ట్ థింగ్ ఈజ్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్ టు ద వీడియో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ మీరు ఇన్ని వాయిసెస్ మార్చుతున్నారు కదా, మీకు మీ వోకల్ కార్డ్స్ మీద ఏమైనా ప్రెషర్ పడుతుందా? లైక్ మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చేస్తారా రొటీన్గా టు హ్యావ్ ఏ క్లీన్ వాయిస్? అంటే ఎక్సర్సైజ్ అంటూ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయటం వల్ల. ఎందుకంటే కొంతమంది మనం చూస్తాం, కొంతమంది కూలీలు ఒక 50-100 కేజీల బస్తా కూడా అలా తీసుకొని సునాయాసంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి మొదట్లో కష్టం అనిపించిన తర్వాత మన పెద్దవాళ్ళు చెప్పినట్టు సాధనముల పనులు సమకూరు ధరలోన తినగ వేము తీయగా ఉంటుంది అన్న విధంగా నాకు ఇష్టమైన పని చేస్తున్నాను కాబట్టి ఇంకెప్పుడు ప్రాక్టీస్లో ఉండటం వల్ల నాకు స్ట్రెస్ అనిపించదు. బట్ ఎక్కువగా కంటిన్యూగా షోస్ చేస్తే కాస్త స్ట్రెస్ అనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంత సాఫ్ట్ అయిపోతుంది.